కాలేజ్ లో చదివేటప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలని చాలా మందికి ఉంటుంది. స్విగ్గీ జొమాటో మాదిరి డెలివరీ పార్ట్నర్ గా, పెట్రోల్ బంకర్ గా, క్యాటరింగ్ వెళ్తా ఇలా పార్ట్ టైం గా ఎర్న్ చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. మీ మోటో నాకు అర్థమైంది, కానీ అప్రోచ్ అయ్యే విధానమే సరిగ్గా లేదు. లెట్స్ సే నువ్వు సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ లో జాయిన్ అయ్యావు అనుకో, మంత్లీ ఒక 15,000 ఎర్న్ చేస్తావేమో. అదే థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి సేమ్ అదే 15,000 ఎర్న్ చేస్తావు. ఒక 2-3,000 ఇన్సెంటివ్ గా వచ్చింది. అది టైం బేస్డ్ పని కాబట్టి అది లేబర్ సర్వీస్ కేటగిరీ కిందకి వచ్చింది. ఈ పని చేయడానికి నీకు ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదు. చదవడం రాయడం రాని వాళ్ళు కూడా ఈ పని చేయొచ్చు. అదే సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒక స్కిల్ చూస్ చేసుకుని దాని మీద ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసావు అనుకో, స్టార్టింగ్ లో పేమెంట్ తక్కువ ఉండొచ్చేవో కానీ నువ్వు థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ వచ్చింది, క్లయింట్స్ కూడా ఎక్కువ వస్తారు. యాజ్ ఎ రిజల్ట్ యూ కెన్ ఈజీలీ ఎర్న్ ఫ్రమ్ 20,000 to 50,000 per month. అడిషనల్ గా నువ్వు చూస్ చేసుకున్న స్కిల్ కి ఫ్యూచర్ లో బాగా డిమాండ్ ఉందనుకో, ఒక పక్క నీకు ప్లేస్మెంట్ రాకపోతే అదే స్కిల్ పెట్టి కంపెనీ అన్నా స్టార్ట్ చేయొచ్చు, లేక ఫ్రీలాన్సింగ్ అన్నా స్టార్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్కిల్ బేస్డ్ అండ్ లేబర్ బేస్డ్ వర్క్. 2025 లో ఏ స్కిల్ నేర్చుకుంటే ఫ్యూచర్ లో బాగా డిమాండ్ ఉంది, ఆ స్కిల్ పెట్టి మనం ఫ్యూచర్ లో క్లయింట్స్ కూడా ఎక్కువ తెచ్చుకోవడానికి ఒక రోడ్ మ్యాప్ ఒకటి క్రియేట్ చేసి పెట్టాను. రోడ్ మ్యాప్ అని కామెంట్ చేయి, నేనే నీకు డిఎం చేస్తాను. కాలేజ్ లో ఉండే ఫ్రీ టైం ఎప్పుడు రాదు ఇలాగా. లాంగ్ టర్మ్ లో మనీ సేవ్ చేసుకోవడానికి ట్రై చేయి. ఇప్పుడు కూడా నువ్వు ఎర్న్ చేయడం స్టార్ట్ చేయకపోతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయి, పర్లేదు. ప్రతిదీ ఇంట్లో వాళ్ళని అడగకోకుండా నీకై నువ్వే సంపాదించుకుని ఎర్న్ చేసుకోవడానికి ట్రై చేయి. ఫాలో చేయి మామ.